అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్విబిసి ఛానల్ అంటే వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తి ప్రవచనాలని కార్యక్రమాలని తెలియవచ్చే ఛానల్ ఈ ఎస్విబిసి ఛానల్. హిందూ మత సాంప్రదాయాల్ని హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళ యొక్క కార్యక్రమాలను కూడా ఈ ఛానల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ఛానల్కి మరీ ముఖ్యంగా గతంలో రాఘవేంద్ర గారు అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కూడా కొంతమంది పనిచేశారు. వెంకటగిరి రాజా యశ్చంద్ర గారు కూడా ఎస్విబిసి ఛానల్కి చైర్మన్గా వేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒక పక్క మురళీమోహన్ గారు, ఒక పక్క అశ్విని దత్ గారు, ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారుతో పాటు వీరి పేర్లతో పాటు వీరంతా ట్రై చేస్తున్నారని అంటలా వీళ్ళ పేర్లు వినపడతాని. వీళ్ళల్లో ఇద్దరు అశ్విని దత్ గారు, మురళీమోహన్ గారు అయితే టీటీడీ చైర్మన్ దేవస్థానం చైర్మన్ ఇవ్వమని అడిగారు. అయితే అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇస్తారని ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు దగ్గర కాబట్టి ఆయన పేరు కూడా, ఆయన నటుడు నిర్మాత కూడా కాబట్టి ఆయన పేరు కూడా పరిశీలిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు వార్తల్లోనే. అయితే ఇక్కడ ఇంత మునిపే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు, ఆయన మీడియా అధిపతి, TV5 అనే మీడియా సంస్థకి ఆయన అధిపతి. ఆయన గతంలో 5 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకి వెన్నుదన్నుగా ఉండి ఆయన ప్రజా సమస్యల మీద ఆ ఛానల్ సపోర్ట్ చేసింది టీడీపీ పార్టీకి. అది కాకుండా ఆయన మొదల నుంచి కూడా టీడీపీ పార్టీ కార్యకర్త ఎవరు బిఆర్ నాయుడు గారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీడియా సంస్థ ప్రచారం చేయడం కూడా ముఖ్యం కాబట్టి పార్టీకి, టీడీపీ పార్టీకి ఒక మీడియా పేపర్ కానీ టీడీపీ ఒక టీవీ ఛానల్ కానీ లేదు. అందుకని వాళ్ళు ఈ TV5 వాళ్ళు బాగా అగ్రెసివ్గా పనిచేశారనేది ఆయన నమ్మి బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఇచ్చారు. ఇకపోతే ఎస్విబిసి ఛానల్కి కూడా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఎందుకు ఎస్విబిసి CEO కానీ అడ్వైజర్ కానీ దీనికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. CEOగా గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమంది పనిచేశారు. KS శర్మ గారు రిటైర్డ్ IAS ఆఫీసర్ గారు ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది అధికారులు కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలకు కానీ ఇలా క్వాలిఫైడ్ పీపుల్కి ఇవ్వాలనేది ఏదో ఒక ఆలోచన నడుస్తూ ఉంది. అయితే వీళ్ళందరూ ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట వింటారనేది, పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించి నిర్ణయం తీసుకుంటారని చెప్తారు. అయితే కొంతమంది ప్రముఖులు నిర్మాతలు బాలకృష్ణ గారి ద్వారా కూడా ట్రై చేస్తున్నారు. ఇది ఎస్విబిసి ఛానల్ CEO కానీ అడ్వైజర్ గారు. కొంతమంది సినీ పెద్దలు బాలకృష్ణ గారి ద్వారా ఆ అడ్వైజర్ పోస్ట్గా, లేకపోతే CEO అయితే CEO, అడ్వైజర్ అయితే అడ్వైజరు, అలా ఎస్విబిసి ఛానల్కి ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారు మటుకి ఆయన చైర్మన్ పోస్టు బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ తడవ ఎస్విబిసి CEO కానీ లేకపోతే అడ్వైజర్ పోస్ట్ కానీ పవన్ కళ్యాణ్ గారు సంప్రదించి నిర్ణయిస్తారనేది కొన్ని వర్గాల ఆలోచనగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవల కొంతమంది దగ్గర మాట్లాడినట్టు మనకు తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించిన తర్వాత దాని విషయంలో కూడా ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఏది చూద్దాం తొందరలో ఏం జరుగుతుందో. గతంలో రాఘవేంద్ర గారు కూడా ఈ ఎస్విబిసి ఛానల్కి అడ్వైజర్గా పనిచేశారు. మళ్ళీ ఆయనకి ఇస్తారంటే సామాజిక వర్గాలను కూడా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు. మరీ ముఖ్యంగా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిఆర్ నాయుడు గారికి ఇచ్చారు కాబట్టి కమ్మ సామాజిక వర్గం ఉన్న ఈ సినీ ప్రముఖులకు ఎవరికి కూడా ఆ పోస్ట్ రాదు అనేది నిర్బంధంగా చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.